ఒకసారి కైలాసంలో ఎవరూ లేని సమయంలో పార్వతీదేవి స్నానానికి వెళ్తారు. ఆ తల్లి తన దేహానికి రాసుకున్న పసుపునంతా తీసి ఒక అందమైన బాలుడి రూపాన్ని తయారు చేస్తారు. తన శక్తితో ఆ బాలుడికి ప్రాణం పోసి, నువ్వు ద్వారం దగ్గర ఉండు, ఎవరు వచ్చినా లోపలికి రానివ్వకు, నేను స్నానానికి వెళ్లి వస్తాను అని చెప్తారు. అదే సమయంలో అక్కడికి శివయ్య వస్తాడు. ఎంతమంది దేవతలు వచ్చి చెప్పినా ఆ బాలుడు వినడు. శివయ్యను లోపలికి వెళ్ళనివ్వడు. దానితో శివయ్యకు కోపం వచ్చి ఆ బాలుని తలను నరికేస్తాడు. ఆ విషయం తెలియగానే పార్వతీదేవికి బాధ, కోపం కలుగుతాయి. తన కుమారుడిని తనకు తిరిగి తెచ్చియమని స్వామివారిని అడుగుతుంది. ఆమె కోపం వల్ల లోకాలన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. అప్పుడు శివయ్య తన గణాలను పిలిచి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తున్న ఒక జీవి తలను తీసుకొని రమ్మని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఏనుగు తలను తీసుకొని కైలాసానికి వెళ్తారు. తరువాత శివయ్య తెచ్చిన ఏనుగు తలను బాలుడికి అతికించి ప్రాణం పోసి గజరూపం దాల్చడం వల్ల గణేశుడు అని నామకరణం చేస్తారు. గణేశుడిని చూసి పార్వతీదేవి ఎంతగానో మురిసిపోతారు. దేవతలందరూ వివిధ వరాలతో ఆ స్వామిని ఆశీర్వదిస్తారు. శివయ్య గణేశుల వారిని గణాలన్నిటికీ అధిపతిని చేస్తారు. తర్వాత గణపయ్య మూషికాసురుడు అనే రాక్షసుణ్ణి తన శక్తితో తన వాహనంగా మార్చుకుంటాడు. అందరూ చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.